వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు కూడా ఈ 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా కూడా సేవా పక్షోత్సవాల పేరు మీద సంక్షేమ సేవా కార్యక్రమాలని అమలు చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. దానిలోనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆరోగ్య శాఖ మార్చులు పెద్దలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరి కలయికలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ద్వారా ఈవేళ ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తెలియజెప్పి వారిని అనారోగ్య బారి నుంచి కాపాడటానికి ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాని పేరు మీ అందరికీ తెలుసు, స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్. ఏ కుటుంబంలో అయితే మాతృమూర్తి ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం యావత్తు ఆరోగ్యంగా ఉంటుందనేది దీని యొక్క ఉద్దేశంగా ఈవేళ భారత ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే బ్లడ్ డొనేషన్ క్యాంపుల నిర్వహణ, అదేవిధంగా ఈ రోజున తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్గా ఉన్నటువంటి మిత్రులు శ్యామ్ శేఖర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ వైవీరావు గారు వారికి ఉన్నటువంటి ఉషా మళ్ళపూడి కార్డియాక్ సెంటర్ ద్వారా ఈవేళ మన గ్రామంలో మన పంచాయతీలో గుండె జబ్బులకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా డాక్టర్స్తో మాట్లాడటం, మేము కూడా డాక్టర్స్తో మాట్లాడితే వారు చక్కటి సూచన సలహాలు, ఎటువంటి ఆయిల్స్ వాడాలా, మనం తీసుకునేటువంటి ఆహారంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలా, కార్బోహైడ్రేట్లు తగ్గించాలి, అదేవిధంగా పీచు పదార్థానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను వారు వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనం తీసుకునేటువంటి ఆహారం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాము దాని మీద అవగాహనతోటి ఈవేళ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే గుండె జబ్బులు కానివ్వండి, ఇప్పుడు అందరూ కూడా సమాజంలో బాధపడుతున్నటువంటి షుగర్ వ్యాధి కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇతరత్ర ఏదైతే రుగ్మతలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా విరుగుడు ఏంటంటే ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యవంతమైనటువంటి భారత నిర్మాణంలో భాగంగా ఈ యొక్క హెల్త్ క్యాంపులు అదేవిధంగా ఈ 15 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ఎత్తు అయితే దీంట్లో భాగంగానే ప్రధానమంత్రి గారు ఇవాళ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా సంవత్సరాల తరబడి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మొక్కలు నాటడం, వాడిని పెంచి పోషించడం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది.